హాయ్! హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ఎన్ వ్లాగ్స్ 328. నేను మీ చిన్నమ్మ. ఇక ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి ఒక లైక్ ఇచ్చి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదైతే మా పెళ్లి రోజు, అదే ఏప్రిల్ 8 రోజు అండి. ఇంకా వీడియో అంతా ఒకలా అనుకుంటే ఇంకొకలా అయితే అయ్యింది. ఇంకా అదైతే షూట్ చేశాను, అదైతే చూపిస్తున్నాను. ఏం జరిగిందో అయితే వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అసలు ఈ రోజు కోసం నేను ఒక 1 వీక్ నుంచి ప్రిపేర్ అయ్యానండి. ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి. కానీ మొత్తానికైతే అట్టర్ ఫ్లాప్ అయింది. ఏం జరిగింది అంటే ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని. అసలు జరిగింది ఏంటంటే ఇంక నేనైతే బయట ఉండిపోయాను. అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు గుడికి కూడా వెళ్ళలేదు. నేను మార్నింగ్ లేచినప్పుడే అసలు చాలా డిసప్పాయింట్ అయ్యాను. నైట్ వరకు మంచిగా ప్రిపేర్ అయ్యాను. రేపు మార్నింగ్ ఈ విధంగా చేసుకోవాలి, టెంపుల్కి వెళ్ళాలి మంచిగా అని చెప్పేసి 9 వరకు టెంపుల్కి వెళ్ళొద్దాం అనుకున్నాను. కానీ ఇంకా మొత్తం అయితే ఫెయిల్ అయింది. అందులోకి నాకు బాడీ అంతా ఎక్కువ నీరసం వచ్చేసి ఈ మధ్య అయితే చాలా వీక్నెస్ అయ్యానని చెప్పాను కదా. కొద్దిగా పని చేసుకుంటేనే అలసిపోతున్నాను. అటువంటిది ఈరోజు మార్నింగ్ అయితే అసలు లేవడానికి కూడా నా వల్ల కాలేదు. 7 అయ్యింది, అసలు లేవలేకపోయాను. ఇంకేదో పిల్లలు వెళ్తారని చెప్పేసి కొంచెం రాగి జావ మాత్రం కాచి టీ పెట్టుకున్నాను అంతే. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అన్నం చేసి సాంబార్ వేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అప్పుడు పడుకుంటే పిల్లలు వచ్చిన తర్వాత లేచాను. అసలు నా వల్ల కాలేదు కనీసం లేచి తిరగడానికి కూడా. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఆఫ్టర్నూనే 2:30కి అట్లా అందరం కలిసి తిన్నాము. ఇక తిన్న తర్వాత మళ్ళీ పడుకుంటే ఇంకా మళ్ళీ పిల్లలు రేపు స్కూల్ ఉంటుంది కదా, యూనిఫామ్స్ అవన్నీ క్లీన్ చేయాలి. పడుకుంటే ఇలాగే ఉంటుంది, కొంచెం లేచి తిరిగితే బాగుంటుంది అని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే కొంచెం కొంచెం మరీ స్పీడ్గా కాకుండా కొద్దిగా అయితే తిరుగుతున్నాను. అలా నడుస్తున్నప్పుడు ఒక్కొక్కసారి కళ్ళు తిరిగినట్లుగా అవుతుంది. అంత వీక్నెస్ అయింది అన్నట్టు బాడీ నాకు. ఇంక అందుకే కొంచెం చూసుకొని అయితే తిరుగుతున్నాను. ఒకవేళ కింద పడ్డానంటే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి. మామూలుగా అయితే మా ఆయనకు పెళ్లి రోజు కానీ మా పిల్లల బర్త్డేస్ కానీ ఇవేమి గుర్తు ఉండవండి. ఇక ఒక 1 వీక్ ముందు 1 మంత్ ముందు అట్లా మేమే గుర్తు చేస్తాం. ఇక మా పిల్లలదైతే ఒక 1 మంత్ నుంచి వాళ్ళే చెప్తుంటారు డాడీ బర్త్డే, డాడీ బర్త్డే అని చెప్పేసి. నేనైతే ఒక వారం ముందు గుర్తు చేశాను, చూద్దాం గుర్తుంటుందా లేదా అని చెప్పి. ఇంకా సరేలే అని చెప్పి అన్నాడు. ఇక రేపు మార్నింగ్ మ్యారేజ్ డే అనగా ఈరోజు నైట్ అయితే 7:30కి అట్లా కాల్ చేసిండే. అంటే మామూలుగా తన డ్యూటీకి వెళ్ళిపోతాడు కదా, ఇంకా వీలు పడలేదు అన్నట్లు కాల్ చేసి శారీ తీసుకుంటా అన్నావు కదా అన్నాడు. అంటే ఇప్పుడు వెళ్ళి నేను ఎప్పుడు తెచ్చుకునేది, ఎప్పుడు స్టిచ్ చేసుకునేది, వద్దులే రేపు మార్నింగ్ వెళ్దామని చెప్పాను. అయితే నేను ఎప్పుడైనా ఆల్రెడీ ముందే తెచ్చి పెట్టుకుంటాను. షాప్కి వెళ్ళినప్పుడే ఒక 2-3 చీరలు అట్లా తెచ్చి పెట్టుకుంటాను కాబట్టి నా దగ్గర కంపల్సరీ ఇంట్లో స్టాక్ అయితే ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళలేదు. మామూలుగా ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం నేను కొత్త బట్టలే కట్టుకుంటాను. ఏదేమైనా సరే ఉన్నవి, ఇంట్లో ఉన్నవి అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి ఇది నేను తెచ్చుకున్నాను అని కాకుండా మాత్రం కట్టుకుంటాను. నేను మా ఆయన ఫస్ట్ టైం నా ఫస్ట్ మ్యారేజ్ డేకి మాత్రమే టెంపుల్కి వెళ్ళాం. ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. మా ఆయనకు వీలు పడదు, డ్యూటీ డ్యూటీ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా కనీసం ఈ రోజైనా వెళ్ళాలి అని చెప్పి ఒక వారం ముందే అయితే చెప్పాను. సరే అని చెప్పిండు. తెల్లారేసరికి సీన్ అంతా రివర్స్ అయింది. నిజంగా నాకైతే ఎంత బాధ అనిపించిందంటే సరే ఏం చేస్తాం, విధి రాతను మనం అధిగమించలేమని చెప్పేసి ఇంకా సైలెంట్గా అయితే ఉండిపోయాను. మామూలుగా అయితే మా ఆయనకు టెంపుల్కి వెళ్ళడం అస్సలు నచ్చదు. అది కూడా మా మ్యారేజ్ డే రోజు అస్సలు రాడు. ఇక లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ అయితే నేను మా ఆయనతో గొడవ పెట్టుకొని అసలు అలిగి నేను ఒక్కదాన్నే గుడికి వెళ్ళి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటిది ఈసారి అట్లా చేయొద్దు అని చెప్పి ముందే చెప్పాను. ఇంకా అట్లా వెళ్ళడం మా ఆయనకి ఇష్టం లేక నన్ను బాధ పెట్టిండు. అసలు ఈసారి నేను అస్సలు బాధపడొద్దు అనుకున్నా. అందుకే ఆ దేవుడు అస్సలు నన్ను బాధ పెట్టకుండా, మా ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా సైలెంట్గా నన్నే ఇంకా దూరం ఉంచేసిండు అన్నట్లు. నిజంగా నేను ఎక్కువగా దేని మీదైనా కాన్సన్ట్రేషన్ పెట్టినానంటే అది ఖచ్చితంగా నాకు దూరం అవుతుంది. అందుకే నేను దేన్ని కూడా పెద్దగా క్రియేట్ చేసుకోను, ఇలా అలా అని చెప్పేసి జస్ట్ వదిలేస్తాను. టైం వచ్చే వరకే అదే ఏ విధంగా అయ్యేది ఉంటే ఆ విధంగా అవుతుందని. కానీ దీనికి మాత్రం ఒక 1 వీక్ నుంచి ప్రిపేర్ అయితే లాస్ట్కి అయితే ఈ విధంగా అయ్యింది. ఇందులోనే కాదు, నేను ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలి అని ముందే అనుకున్నానంటే అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అందులో ఇది ఒకటి అన్నట్లు.
చాలా విషయాలు నేను ఎక్కువగా సంతోషపడకూడదు. ఇది వస్తుంది, ఇది జరుగుతుంది, నేను ఇలా అలా అని చెప్పేసి అది అంతే ఫెయిల్ అవుతుంది. నేను ఎంత సంతోషపడతానో అందుకే నేను దేని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టను. కానీ ఇదైతే ఈ విధంగా జరిగింది. ప్రతి సంవత్సరం మ్యారేజ్ డేకి గొడవ పడడం నాకే ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించలేదు ఈసారి. ఇంకా అంటే 1 వీక్ ముందే చెప్పాను. ప్రతి సంవత్సరం నాతో గొడవ పెట్టుకొని తను నాతో పెట్టుకోడు, నేను తనతో పెట్టుకుంటాను. ఎందుకంటే టెంపుల్‌కు రావు అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పి ఈసారి అసలు నేను నీతో గొడవ పెట్టుకోను. నువ్వు వచ్చినా సరే రాకపోయినా సరే సైలెంట్‌గా ఉంటానని చెప్పాను. ఇంకా ఏదేమైనా ఈ విధంగా అయితే గడిచిపోయింది. ఇంకా సాయంత్రం అయితే కొంచెం స్లోగా అయితే పనులైతే చేసుకుంటున్నాను. మరీ అంత క్యూర్ ఏమి అవ్వలేదు. కాకపోతే కొంచెం ఇలా లేచి తిరగలిగేంత కెపాసిటీ అయితే కొంచెం అనిపించింది అన్నట్లు. ఇంకా మధ్యాహ్నం అయితే టాబ్లెట్స్ కూడా ఏం వేసుకోలేదు నేను. నాకెందుకో ఎక్కువ టాబ్లెట్స్ అసలు వేసుకోవాలనిపించదు. జస్ట్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని 1 డే అయినా సరే రెస్ట్ తీసుకుంటాను. కానీ ఇంకా నేనేం టాబ్లెట్లు అట్లా వేసుకోను. ఇంకా కొంచెం 4 అట్లా అయ్యింది. అప్పుడైతే లేచి ఇంకా బట్టలన్నీ ఉతికేసి ఇల్లు వాకిలి ఊడ్చి అంట్లయితే తోమేసుకున్నాను. తోమేసుకొని ఇంకా వాకిలైతే మార్నింగ్ చెప్పాను కదా, పేడ కూడా చల్లలేదు నీరసంతో. అందుకని చెప్పి తెల్లగా అయ్యింది. అసలు దుమ్ము దుమ్ము అనిపిస్తుంది. కూర్చోవాలనిపించట్లేదు. అందుకని కొంచెం వాటర్ అయితే పల్చగా చల్లుకున్నాను. ఇంకా వాటర్ చల్లుకున్నాక మెల్లిగా వచ్చైతే ఇంకా కొంచెం రెడీ అవుతున్నాను. ఇంక ఈ ఓపిక లేని పని ఎందుకబ్బా అనుకున్నాను. కానీ ఇంకా మరీ పెళ్లి రోజు అసలు ఎట్లా ఉంది అంటే ఏదో హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఓపిక లేని పేషెంట్ లాగా ఉంది అని చెప్పి జస్ట్ అట్లా జుట్టు వేసుకొని కొంచెం నార్మల్గా రెడీ అవుతున్నాను. ఇక నేను ముందే హాఫ్ శారీ ఇంతకుముందు మా పాప కోసం తీసుకున్నాను కదా, అదైతే మా పాపకేం స్టిచ్ చేయలేదు. నా కోసమని ఉంచుకున్నాను. నా కోసమని స్టిచ్ చేసుకున్నాను. తనైతే చిన్నగా ఉంటుంది కదా, ఇంకా సెట్ అవ్వదు, క్లాత్ వేస్ట్ అవుతుందని దాన్నైతే ఈరోజు వేసుకోవాలని అనుకున్నాను. కానీ వేసుకోలేకపోయాను. నిజంగా ఒకటొకటి అనుకుంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. మామూలుగా నా ప్లాన్ ఎట్లా ఉండాలంటే మార్నింగ్ 9:30 వరకల్లా టెంపుల్కి వెళ్ళి రావాలి. ఆ తర్వాత మా ఆయన డ్యూటీకి వెళ్తాడు. మళ్ళీ ఆఫ్టర్నూన్ పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తాడు కదా, పిల్లలు వచ్చిన తర్వాత ఇంట్లో ఏమైనా స్వీట్ చేసుకుందాం అనుకున్నా. ఇంకా మళ్ళీ ఈవినింగ్ అట్లా బయటికి వెళ్ళేసి వచ్చి నైట్కి కేక్ కటింగ్ అట్లా అవన్నీ పెట్టుకుందాం అనుకున్నాం. అయితే మేము ఫస్ట్ టైం ఒకవేళ చేస్తే కేక్ కటింగ్ ఈసారి ఎప్పుడు కూడా మేము చేసుకోలేదు అట్లా అని చెప్పి అనుకున్నా. కానీ అదంతా సీన్ అంతా రివర్స్ అయింది. అసలు నేను అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు అట్లా జరిగిందో కూడా నాకైతే అర్థమే కాలేదు. కానీ తప్పదు కదా, ఏదేం జరిగినా అన్నీ మన మంచికే అని చెప్పేసి ఇంకా ఉండిపోయాను. నేను చూపించిన ఉత్సాహానికి అసలు జరుగుతున్న సిచ్యువేషన్కి మా ఆయనకి అర్థం కాలేదు. ఇంతగానం ఏం సెలబ్రేషన్, ఎట్లా సెలబ్రేషన్ అని చెప్పి అనుకొని ఏమైంది అసలు సైలెంట్గా ఉండిపోయింది అని చెప్పి వెళ్ళిపోయిండు డ్యూటీకి. అయితే ఇంకా నేనైతే పడుకొని ఉండిపోయాను. ఆఫ్టర్నూన్ వచ్చి ఏమైనా తిన్నావా లేదా అని చెప్పి అయితే అడిగిండు. ఇంకా లేచి మెల్లగా అయితే కొంచెం రైస్ సాంబార్ అయితే వేసుకొని తిన్నాను. 14 ఇయర్స్ కంప్లీట్ అయినాయి మా మ్యారేజ్ అయ్యి. కానీ ఇప్పటి వరకు కూడా మేము ఎవరం పెద్దగా ఏం గిఫ్ట్స్ అయితే ఇచ్చుకోలేదు. కాకపోతే నేను ముందే నాకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను ముందే కొంచెం అడిగేదాన్ని. అప్పుడు ఒకసారి 2-3 టైమ్స్ మా ఆయన నాకు శారీ అయితే ఇప్పించిండు. ఇంకా ప్రతిసారి తనే ఇప్పిస్తుండు కదా అని చెప్పేసి నేను నా డబ్బులతో మా ఆయన్ని డ్రెస్ అయితే తెచ్చుకోమని చెప్పాను. అసలు యాక్చువల్గా ఈసారి కూడా నేనే ఒక డ్రెస్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించి ఈవినింగ్ సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకో నాకు మళ్ళీ సైజెస్ సెట్ కాకపోయింది అనుకో, తొడగడు వేస్ట్ అవుతుంది అని చెప్పి ఇంకా వెళ్ళలేదు. ఇంకా అందుకని చెప్పి తనైనా నాకు శారీ ఇప్పిస్తానన్నాడు. ఇంకా నాకు ఓపిక లేక నేను నాగకర్ణకి అయితే వెళ్ళలేదు. అసలు ఇంట్లో ఉన్న బట్టలే కట్టుకోలేదు. ఇంకా మళ్ళీ కొత్తవి ఎందుకులే అని చెప్పి సైలెంట్గా అయితే ఉండిపోయాను. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర 2 చెట్లు ఉన్నాయి. ఒకటి మల్లె చెట్టు, 2-3 కనకాంబరాల చెట్లు. చూడండి మా చిన్న పాప అయితే అన్ని ఫ్లవర్స్ అయితే తెంపుతుంది. ఇంకా ఫ్లవర్స్ అన్నీ మాల కట్టడమే. అంటే నాకు ఈ మధ్య కొంచెం కొంచెం నేర్చుకుంటున్నానండి. నాకు అసలు పర్ఫెక్ట్గా మాల కట్టడం రాదు. కానీ ఇంకా మెల్లిగా నేర్చుకోవాలి కదా. మా చిన్న పాపకైతే ఈ చిన్న జుట్టు, అసలు జుట్టు కూడా పడదు, కానీ దాన్ని నిండుగా అయితే పువ్వులు పెట్టాలి. ఇంకా అందుకని చెప్పి చూడండి మా ఆయన అయితే ఇంకా జస్ట్ ఏదో సెలబ్రేషన్ అన్నట్టుగా కేక్ అయితే తీసుకొచ్చిండు. ఫస్ట్ టైం అసలు మేము ఇట్లా కేక్ అయితే కట్ చేసుకోవడం. ఎప్పుడు కూడా చేసుకోలేదు ఇన్ని సంవత్సరాల మా జీవితంలో. ఇంకా ఎందుకంటే అదొకటి మాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అసలు నేను 1 వీక్ నుంచి నా ఎంజాయ్మెంట్ చూసి, అసలు నా ఎగ్జైట్మెంట్ చూసి
మా ఆయన ఇంకా కనీసం ఇదన్నా తీసుకెళ్దాం, మార్నింగ్ నుంచి డల్గా ఉంది కదా అని చెప్పేసి అయితే కేక్ తీసుకొచ్చిండు. అస్సలు నేను అనుకోలేదు. మార్నింగ్ నుంచి నేను పడ్డ నిరుత్సాహం అంతా ఒక్కసారి అయితే ఇట్లా మొత్తం తుడిచేసింది అన్నట్టు. నాకు కూడా ఎందుకో హ్యాపీగా అనిపించింది. కానీ అక్కడ ఓపిక ఉండి ఓపిక లేక ఏదో ఇట్లా అయితే నిలబడ్డాను. కేక్ కటింగ్ అప్పుడైతే మా పెద్ద పాప చెప్పింది, డాడీ నువ్వు పాత డ్రెస్ వేసుకున్నావు కదా, కొత్తది వేసుకోవచ్చు కదా అని. తనైతే అసలు ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ పాత శారీలోనే ఉన్నానని చెప్పి కొత్తగా చేంజ్ చేసుకోలేదు కదా, ఇంకా తనకు లేదు, మళ్ళీ నేను ఎందుకు లేదు చేంజ్ చేసుకోవడం అన్నట్లయితే అది చేసిండు. ఇంకొకవేళ నేను రెడీ అయ్యింటే మాత్రం ఖచ్చితంగా రెడీ అవ్వు అని చెప్తే అయ్యేటోడు. కానీ ఇంకా నేను పాత చీరలోనే ఉన్నాను కదా అని చెప్పి తను కూడా ఏదో జస్ట్ హ్యాపీనెస్ కోసం అయితే అట్లా చేసిండు. నిజంగా నాకు పొద్దునుంచి పడిన నిరుత్సాహం అంతా పోయిందండి. మస్తు హ్యాపీగా అనిపించింది ఆ కొంచెం సేపు. ఇంకా కొంచెం ఒంట్లో నీరసంగా లేకపోయింటే మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అయినప్పటికీ కూడా చాలా హ్యాపీగా. చూడండి అసలు పిల్లల్ని కూడా నేను చూడలేదు, అసలు వాళ్ళు రెడీ అయ్యారా ఏం చేస్తున్నారని కూడా అంత ఓపిక లేకుండా పోయింది. ఇంకా మొత్తానికైతే ఈ విధంగా అయితే చేసుకున్నాం. మా 14 సంవత్సరాల జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, సుఖాలు అన్నీ అనుభవించామండి మేమైతే. నిజంగా ఇంత చిన్న వయసులో మా దగ్గరికి అన్నీ దరి చేరినాయి. ఇంకా మమ్మల్ని అవమానించే వాళ్ళు అవమానించారు, అభిమానించే వాళ్ళు అభిమానించారు, అవన్నీ కూడా జరిగినాయి. చాలా తొందరగా అసలు ఇంత తక్కువ వయసులో ఇంత చిన్న జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నాను నేనైతే. అసలు నిజంగా మనం ఎదుగుతుంటే మన ఎదుగుదలను చూసి అసూయ పడే వాళ్ళు కూడా ఉంటారని నాకైతే ఇప్పుడిప్పుడే అర్థమైంది. నిజంగా ఆ విషయం అయితే చాలా బాధాకరమైన విషయం. సరే నేనేమంత ఎదగడం అంటే ఏదో మా ఇంట్లో కనీసం కడుపు నిండా తినలేని సిచ్యువేషన్ నుంచి ఈరోజు 3 పూటలా కడుపు నిండా తినే సిచ్యువేషన్కి అయితే వచ్చినాం. అట్లాంటి మా జీవితానికి మేమైతే ఎంతో సంతోషపడతాం. ఎందుకంటే ఒకప్పటి నా పెళ్ళప్పటి జీవితం ఇప్పటి జీవితం చాలా చేంజ్ అయింది కాబట్టి. నా ఈ జీవితంలో అన్నింటినీ నేను టేస్ట్ చేశాను కాబట్టి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో ఆ విధంగానే ఉంటాను. ఏదో ఈరోజు కొంచెం మంచిగా ఉన్నాం కదా అని చెప్పేసి పెద్ద పెద్దగా అట్లా ఏం అది చేయకుండా మనం ఎక్కడి నుంచి వచ్చినామో ఆ మూలాలను మర్చిపోకుండా అయితే మన జీవితాన్ని అనుభవించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అమ్మ నాన్నలు మనల్ని ఏ విధంగా పెంచారు, ఈరోజు డబ్బున్నంత మాత్రాన గొప్పగా ఉన్నట్టు, లేకపోయినంత మాత్రాన భేదగా ఉన్నట్లయితే అస్సలు మేము అనుకోమండి. ఒకప్పటి జీవితానికి ఇప్పుడున్న జీవితానికి మా జీవితంలో కొంచెం మార్పు వచ్చిన మా మనుషులలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అప్పుడు ఎలా ఉండేవాళ్ళమో ఇప్పుడు అలాగే ఉన్నాం. నిజంగా నాకు అనిపిస్తుంది ఎందుకు ఒక్కసారైనా మార్పు రావాలి కదా అని. ఇంకా కేక్ కటింగ్ అప్పుడైతే మా అత్తమ్మ లేకుండే, ఇప్పుడైతే వచ్చింది. ఇంకా మా ఆయనకు వాళ్ళమ్మ అంటే ఎంత ప్రేమ అంటే అసలు నేనైతే చాలాసార్లు అనుకుంటా. కానీ ఉండాలి, ఏ కొడుకుకైనా అంత ప్రేమ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. కొడుకులే చూసుకోలేకపోతే మరి ఇంకెవరు చూసుకుంటారండి తల్లిదండ్రులని. ఇంకా మొత్తానికైతే మా పెళ్లి రోజు అయితే ఈ విధంగా జరుపుకున్నాం. ఏదో అనుకుంటే ఇంకో ఇలా అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఫుడ్ అయితే స్పెషల్ ఏం చేశామంటే అన్నీ అనుకున్న విధంగా అయితే జరగలేవు కదా. ఇందులో అదొకటి కూడా. అసలు యాక్చువల్గా మటన్ తెద్దామని వెళ్ళాడు, దురదృష్టం కొద్దీ అది కూడా లేకపోయింది. అంటే మేము ఎప్పుడు రెగ్యులర్గా తెచ్చుకునే ప్లేస్లో అయితే లేకున్నది. అందుకే ఇంకా బయట తెచ్చుకోలేదు. ఎందుకంటే అది బాగుండదు అని చెప్పి ఇంకా బాయిల్డ్ ఎగ్స్ కర్రీ అయితే చేశాను, బగారాన్నం చేశాను. ఇంకా అందరం అయితే కూర్చొని తింటున్నాము. చూడండి మా ఆయన అయితే ఇప్పుడు కూడా వర్క్ చేసుకుంటున్నాడు. కొంచెం ఆయనకు వర్క్ ఉండిండే, ఇంకా అందుకని చెప్పి నాకు ఓపిక లేదు, పిల్లలు పడుకుంటారు అంటే మీరు తినేసేయండి అన్నాడు. ఇంకా మేము తినేలోపు తన వర్క్ అయిపోతే వర్క్ కంప్లీట్ చేశాక ఇంకా తనకు పెట్టి అన్నీ అయితే తీసి పెట్టి ఇంట్లో పెట్టేసి పడుకున్నాను. నిజంగా మన ఇట్లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు చిన్న చిన్న ఆనందాలే ఎంతో సంతోషాన్ని ఇస్తాయండి. నేను మా పిల్లల బర్త్డేని కూడా సేమ్ ఇదే విధంగా ఇంట్లో వరకే అయినా సరే వాళ్ళకు ఒక కొత్త డ్రెస్ ఇప్పించేసి ఒక కేక్ కట్ చేసి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచిస్తే వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మేమైతే ఇప్పటి వరకు మా ఇద్దరు పిల్లల బర్త్డే ఎప్పుడు చేయకుండా ఉండలేదు. జస్ట్ కొత్త డ్రెస్సు, కేక్ అంత సిచ్యువేషన్ లేనప్పుడైనా చేశాను. ఇంకా మా మ్యారేజ్ డేకి అయితే మాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అసలు నిజంగా చెప్తున్నా, మా ఆయన ఎప్పుడు కూడా నాతో ఉండేటోడు కాదు. అదృష్టం కొద్దీ ఈరోజు అయితే నా దగ్గర ఉండి ఈవినింగ్ కేక్ తీసుకొచ్చి కట్ చేసిందంటే నేనైతే అస్సలు ఆ ఆనందానికి అయితే ఇంకా అవధులే లేవనుకోండి. ఆ విధంగా అయితే ఉంది. ఇంకా ఈ విధంగా అనుకున్న మ్యారేజ్ డే మాత్రం ఆ విధంగా అయితే జరిగిపోయిందండి. ఏదో ఒకలా మొత్తానికైతే ఒక రోజు ఈ విధంగా గడిచిపోయింది.
ఎప్పుడు సంతోషంగానే మనం ఉండాలనుకుంటాం కదా, ఇది కూడా ఒక సంతోషంగానే భావిస్తున్నాను నేనైతే. మామూలుగా అందరూ పెళ్లి రోజు భర్తలతో హ్యాపీగా సంతోషంగా గుడికి పోయి వచ్చి మంచిగా ఉంటారు. నేనైతే అట్లా కాదు. ఎందుకంటే గుడికి రమ్మంటే రాడు కాబట్టి ఖచ్చితంగా గొడవ పెట్టుకొని అలిగి సైలెంట్గా నా మటుకు నేను వెళ్ళిపోతాను. అస్సలు మాట్లాడను కూడా ఆ రోజైతే. ఇంకా ఈరోజైతే అస్సలు పెట్టుకోకూడదు, నేను అసలు నాకు అంత ఓపిక లేదని ముందే చెప్పాను. అందుకని చెప్పి దేవుడు ఈ విధంగా చేశాడు. సరే, ఏదైతేనేమి ఇది కూడా మనలో ఒక మంచి జ్ఞాపకాన్ని ఇచ్చిందని అనుకుందాం. ఇక ఈరోజైతే మా చిన్న పార్టీ బగారా రైస్, ఎగ్ కర్రీ, థమ్స్అప్తో అయితే ఎండ్ చేస్తున్నాం. మీ అందరి ఆదరాభిమానాలు పొందుతూ ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని అయితే అనుకుంటున్నాను. మీ మంచి మనసుతో మమ్మల్ని అయితే దీవించండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.